అరే వాసు, ప్రపంచం ఎంత చెడిపోయిందంటే నిజాన్ని అనుమానించేలా, అబద్ధాన్ని ఈజీగా నమ్మేలా చెడిపోయిందిరా. పాపం పిచ్చి పట్టినట్టుంది, ఫిలాసఫీలు మాట్లాడుతున్నాడు. ఫోన్ ఎవరు? నీ ఫిలాసఫర్. హో అమ్మా, చెప్పవే. ఏం చేస్తున్నావు నాన్న? ఏం లేదమ్మా, ప్రపంచం ఇంత చెడిపోయిందేంటా అని ఆలోచిస్తున్నా. నేను అందుకే ఫోన్ చేశానురా. ఎందుకు? అదే మన పక్కింటి అర్జున్ లేడు, వాళ్ళు లేచిపోతే తీసుకొచ్చి పెళ్లి చేశారు. లేచిపోయిన అమ్మాయితోటేగా, లేకుంటే కేసులు అయిపోవు. ఇందులో వింత ఏముంది? నువ్వు త్వరగా పెళ్లి చేసుకోకపోతే ఏ లేచిపోయిందో వస్తుంది నీకు. వా వా, టాపిక్ ఏదైనా నా పెళ్లితో లింక్ చేయడంలో నిన్ను మించిన వాళ్ళు ఎవరు లేరే. చాలా సంబంధాలు వస్తున్నాయిరా, కానీ అబ్బాయి ఏం చేస్తున్నాడని అడుగుతున్నారు. నాకు చేసుకోమని వయసు చెప్తుంది, కానీ మనసే భయపెడుతుంది. ఈసారి ఎవరైనా అడిగితే ప్రేమించిన వాళ్ళకి హెల్ప్ చేస్తుంటానని చెప్పాయి. ఎవరినైనా ఇష్టపడితే చెప్పు నాన్న, నాకు క్యాస్ట్ ఫీలింగ్ కూడా లేదు. చూసావా నాన్న, ప్రేమికులకి హెల్ప్ చేస్తే నీకే ప్రేమ లేదు. సరేనమ్మా, నా మనసుకి నచ్చిన అమ్మాయి దొరికినప్పుడు క్యాస్ట్ వేరేనే కాదు, మతం వేరైనా సరే పెళ్లి చేసుకుంటాను. సరేనా? సరే, నేనేదో మాట వరుస కన్నా మన క్యాస్ట్ అమ్మాయినే చూసి పెళ్లి చేసుకున్నానా. సరేనమ్మా, నాకు వేరే వర్క్ ఉంది, నేను మళ్ళీ కాల్ చేస్తాను. టార్గెట్ క్రాస్ లొకేషన్. చూసావా మామ, అమ్మాయి మంచిదానిలో ఉంది, గుడికొచ్చింది. గుడికొచ్చే వాళ్ళంతా మంచోళ్ళు అయిపోర్రా. కొంతమంది భక్తితో వస్తే, కొంతమంది భయంతో వస్తారు, కొంతమంది బాయ్ ఫ్రెండ్ కోసం కూడా వస్తారు. నేను చెప్పానా బాయ్ ఫ్రెండ్ అని? నాకు తెలిసిన వీళ్ళ గురించి ఖచ్చితంగా అయితే బాయ్ ఫ్రెండ్ కాదు. హాయ్ ప్రియా. హాయ్ బేబీ. అమ్మయ్య వచ్చావా? సారీ లేట్ అయిందా? అలవాటు అయిపోయిందిలే. అమ్మని తన బాయ్ ఫ్రెండా? చెప్పాను. అయినా ఈ క్యారెక్టర్కి మన ఇన్వెస్టిగేషన్లో పెద్దగా ఇంపార్టెన్స్ ఏం లేదు మామ. అంతేరా, ఇలాంటి ఇన్వెస్టిగేషన్లో అలాంటి క్యారెక్టర్సే ఇంపార్టెంట్ ట్విస్ట్ ఇస్తాయి. బ్లేడీ క్లీషే స్క్రీన్ ప్లే. సరే, ఇంకెంతసేపు ఇక్కడ? మూవీకి వెళ్దాం. ఇప్పుడు ఎందుకులే బేబీ, మనం తర్వాత వెళ్దాం. సరే, తినడానికి ఆర్డర్ చెప్దామా? ఓకే, నువ్వేం తింటావు? సిగరెట్లు తాగితే పోతావు, మానేయచ్చుగా. ఇది నా కోసం తాగట్లేమా, ఒక్కసారి ఆ షాప్ వాడిని చూడు. వాడి కోసం ఒకరోజు వాడు షాప్ పెట్టే ముందు నా దగ్గరకు వచ్చి అన్న నేను చాలా కష్టాల్లో ఉన్నా అన్నాడు. అప్పటి నుంచి వాడి దగ్గర సిగరెట్స్ కొంటూ ఎంతో కొంత ఆదుకుంటూ వానికి సాయం చేస్తున్నాను. ఇట్స్ అ పార్ట్ ఆఫ్ సర్వీస్ మా. మనుషుల్ని పిచ్చోని చేయడంలో నువ్వు పిహెచ్డి చేసినావు. ఇది అర్థం కావాలంటే నీకు మినిమం హ్యూమానిటీ ఉండాలి. నీ హ్యూమానిటీతో వాడు బిల్డింగ్లు కట్టిండు తెలుసా? అవునా? అది సరే, ఈ పుణ్యంలో నీకు కూడా ఒక పాట ఇద్దాం అనుకుంటున్నా. అంటే ఏంటి? ఇప్పుడు నీతో కలిసి నేను సిగరెట్ తాగాలా? డబ్బులు ఇచ్చాలు. ఏంటి కాల్ చేసి రమ్మన్నావు? నీకు అర్జెంటుగా విషయం చెప్పాలి. అమ్మాయి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? లేడు. మరి నువ్వు అర్జెంటుగా వేరే పిల్లని చూసి పెళ్లి చేసుకో. ఏ అమ్మాయి మంచిది కదా? బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయా?
ఆ అమ్మాయి క్యారెక్టర్ బంగారం రా. మరెందుకు వేరే సంబంధం చూసుకోవాలి? ఎందుకంటే అంత మంచి అమ్మాయికి నీలా అనుమానించేవాడు వస్తే తన లైఫ్ సిఐడి సీరియల్లా అయిపోద్ది. అందుకే అరే పిచ్చోడా, నీ సిఐడి సీరియల్లో ట్విస్ట్ ఏంటంటే ఆ అమ్మాయి గురించి కనుక్కోని చెప్పిందే వాళ్ళ నాన్న. ఎందుకన్నాడక్క నాకు కూడా తెలియదు. నీకు తెలియాల్సిన అవసరం అస్సలు లేదు. అండ్ వన్ మోర్ థింగ్, నేను తన ఫియాన్సీ అస్సలు కాదు. బాయ్ బాయ్. వద్దా? ఓకే. అన్నా, డెలివరీ బాయా? ఫ్లాట్ నెంబర్ రాసి డెలివరీ అక్కడ పెట్టేళ్ళు. నేను డెలివరీ బాయ్ని కాదు. ఎవరండి మీరు? ఏం కావాలి? పైన ప్రియాన్ అమ్మాయి ఉంటుంది కదా, నీకేమైనా తెలుసా? నీకెందుకు చెప్పాలి? ఎవరు నువ్వు? అర్థమైంది. అమ్మాయి చాలా మంచిదన్నా. మా పాపకు చాక్లెట్ ఇస్తూ ఉంటుంది. తన కోసం ఇంటి చుట్టూ ఎంతమంది తిరిగినా ఎవరిని పట్టించుకునేది కాదు. కానీ కానీ ఏం లేదన్నా, నాకు చిన్న పని ఉంది. సాయంత్రం మందుకు డబ్బులు లేవు అసలే. ఇందా. వాళ్ళ నాన్నన్న ఇంత మంచి అమ్మాయి గురించి ఎప్పుడు అనుమానమే. నన్ను ఒక కన్నేసి ఉంచమని మనీ ఇస్తుండేవాడు. చూసి చూసి ఏ ఇన్ఫర్మేషన్ లేక మనీ తీసుకోవడమే మానేశానన్నా. ఎందుకంటావు? తెలీదన్నా. మాలాంటి వాళ్ళకి పని చెప్పడమే కానీ పర్సనల్ విషయాలు ఎందుకు చెప్తారన్నా? సరే, ఏమైనా ఉంటే చెప్పు. ఓకే అన్నా. అన్నా, ఈ అమ్మాయి. ఓ, ఈ అమ్మాయా? తెలుసు. రోజు ఇక్కడికే వాళ్ళ అన్నయ్యతో అనుకుంటా వస్తూ ఉండేది. వాళ్ళ అన్నయ్య సిగరెట్ తాగుతూ ఉండేవాడు. పాపం ఆ అమ్మాయి ఎంత వద్దొద్దని చెప్పినా వినేవాడు కాదు. ఇంకెవరితో అయినా ఎప్పుడైనా కనిపించిందా? ఇంకెవరితో అయినా అంటే లేదండి, తను ఒక్కడితోనే వచ్చేది. అప్పుడప్పుడు ఆయన తాగిన సిగరెట్లకి తనే డబ్బులు కడుతూ ఉండేది. నా నంబర్ ఇస్తాను, ఇంకెవరితో అయినా ఎప్పుడైనా కనిపిస్తే చెప్పండి. ఇవ్వండి. 768. సరే అన్న. ఓకే అన్న, థ్యాంక్స్. ఓకే అన్న. మనకి ఎంతవరకు వచ్చిన కేసెస్లో బాయ్ ఫ్రెండ్లకు అనుమానం ఉంటుండే, లేకపోతే వైఫ్లకు అనుమానం ఉంటుండే, లేకపోతే ఫియాన్సీలకు అనుమానం ఉంటుండే. కన్న తండ్రికి అనుమానం ఉండడం ఏంట్రా? అమ్మాయిని చూస్తే చాలా మంచిదానిలో ఉంది మామ. ఇందులో మనకు తెలియని సీన్ ఏదో ఉంది మామ. కదా, అదేందో తెలుసుకోవాలి. అదేంటో తెలుసుకోవాలంటే నా దగ్గర ఒక ఐడియా ఉంది. ప్రియా, లోపలికి రారా. ఏంట్రా కొత్తగా డోర్ కొట్టి మరి పర్మిషన్ తీసుకొని వస్తున్నావు? రేపటి రోజు నీకు పెళ్ళాక ఎలాగో దూరం అయిపోతావు కదా, అదేదో ఇప్పటి నుంచే అలవాటు చేసుకుంటున్నా. ఏంట్రా ఒంట్లో బాలేదా? ఎమోషనల్గా మాట్లాడుతున్నావు. నెక్స్ట్ సెట్ కాలే, లైట్ తీసుకో. నాన్న నీకు పెళ్లి సంబంధాలు చూస్తున్నాడు. నీకు పెళ్లి చేసుకోవడం ఇష్టమేనా? అసలు మెంటల్గా పెళ్ళికి రెడీగా ఉన్నావా? అమ్మాయిల్ని చిన్నప్పటి నుంచే పెళ్ళికి మెంటల్గా ప్రిపేర్ చేస్తూ పెంచుతారు. అయినా ఇందులో కొత్తగా రెడీగా ఉండడానికి ఏముంది? అయినా అమ్మాయిల లైఫ్లో ఇది స్కిప్ బటన్ లేని ఒక పార్ట్ అంతే. అలానే కాదు, నీకు అబ్బాయి నచ్చకుండా అలా ఎలా చేస్తాం? నీకుంటుంది కదా ఇలా అబ్బాయి కావాలని చెప్పి. నాకెలా ఉన్నా పర్లేదు, కానీ నన్ను బాగా అర్థం చేసుకొని మీకు నాకు రెస్పెక్ట్ ఇచ్చేవాడైతే చాలు. సార్, మన పెంట్ హౌస్ ఫ్లాట్లో రెంట్కి దిగడానికి వచ్చారు. నమస్తే సార్. మన బ్యాచిలర్స్కి ఇవ్వం కదా, వీళ్ళని తీసుకొచ్చావేంటయ్యా?
ఫ్యామిలీ అండి. వీణ తమ్ముడు. మా అమ్మగారు ఇంకో 10 daysలో వచ్చేస్తారు. వచ్చిన పని అయిపోగానే వెళ్ళిపోతాం. పని అవగానే వెళ్ళడం ఏంటి? లేదండి, వాడంతే సిచ్యువేషన్కి సంబంధం లేకుండా మాట్లాడుతుంటాడు. మీరు కీస్ ఇస్తే మేము పని ఏదో చూసుకుంటాం అంటున్నాడు. అంతే కదరా? అంతే అంతే అండి. అడ్వాన్స్ ఇచ్చేసి కీస్ తీసుకోండి. ఓకే సార్, థ్యాంక్ యూ. వెళ్ళొస్తాను. నమస్తే సార్. అసలు నువ్వేంటి ఇక్కడ? అసలు నీలాంటి ఎదవ నీ ఏరియాలోకి రానిచ్చింది ఎవరు? వాచ్మ్యాన్. మొన్న మిమ్మల్ని చూసినప్పటి నుంచి నా మనసులోంచి పోవట్లేదు తెలుసా? ఏంటి ఇంకో చెంప కూడా పగలు కొట్టమంటావా? అసలు నువ్వు మొన్న చేసిన పనికి మా నాన్న ఎలా తిట్టారంటే. పోనీ నన్నేమైనా మాట్లాడమంటావా? అయ్యా చంపేద్దాం అనుకుంటున్నావా? నీ సంగతి చూడకుండా వదలను. హలో, నువ్వు వదిలేసినా నేను వదలను. నా సంగతి ఏంటో తేల్చు. ఫస్ట్ గిఫ్ట్. ఆగో, ఏంటా రంగులు? సిగ్గులేదా? ఎన్నిసార్లు చెప్పాలి నాకు చెప్పకుండా బయటికి వెళ్ళొద్దని? తీసిన పరువు చాలదా? ఇంకెన్నిసార్లు తీస్తావే నా పరువు? చిచ్చే, వెళ్ళు లోపలికి వెళ్ళు. ప్రియా, అసలు నేను ఏం తప్పు చేశానని ఆయన ఇంతలా శిక్షిస్తున్నాను నన్ను. జైల్లో అయినా కొన్ని రోజులే కదరా శిక్షించి వదిలేస్తారు. ఈయన ప్రతిరోజు శిక్షిస్తూనే ఉన్నాడు నన్ను. ఆయన అంతలా ఆశయించుకున్నానని నేనేం తప్పు చేశానని అసలు ఈయన కాకుండా నన్ను ఇంకెవరు నమ్ముతారు?